చల్ల మిరపకాయలు అంటే అప్పుడే ఫ్రిడ్జ్లో తీసిన చల్ల మిరపకాయలు కాదండోయ్. చల్ల అంటే మజ్జిగతో చేస్తారు కాబట్టి ఈ మిరపకాయలని చల్ల మిరపకాయలు అంటారు. ప్రతి ఇంట్లోనూ శుభకార్యాల్లోనూ ఈ చల్ల మిరపకాయలని బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు. కాకపోతే వీళ్ళు సూపర్ మార్కెట్లోంచే ఎక్కువ కొంటూ ఉంటారు. ఎందుకంటే ఈ చల్ల మిరపకాయలని చేయడం చాలా కష్టం, ఎంతో ఓపిక ఉండాలి. ఎవరో కొద్దిమంది తయారు చేస్తుంటారు. ఇవి ఎలా తయారు చేస్తారో చూద్దాం. బాగా పెద్దవి ముదిరినవి మిరపకాయలని కావలసిన తెచ్చుకోవాలి. వాటిలో లేతకాయలు బాగోనివి తీసేయాలి. తర్వాత పిన్నిస్తో ఈ కాయల్ని చీల్చాలి. ఎందుకంటే మజ్జిగలో నానేసినప్పుడు మిరపకాయల్లోకి మజ్జిగ వెళ్ళాలి, అందుకని చెప్పి చీలుస్తారు. తర్వాత తగినంత చిక్కటి మజ్జిగ తీసుకొని దాంట్లో తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కలిపిన మజ్జిగలో ఈ మిరపకాయలు వేసి నానబెట్టాలి. ఒక రాత్రి మొత్తం అంతా కూడా నానబెట్టాలి. మర్నాడు ఉదయం ఎండ రాగానే ఈ కాయలన్నీ బయటికి తీసి ఎండలో పెట్టాలి. ఇలాగా సాయంత్రం పాటు మధ్యలో నానబెట్టి పగలు ఎండబెట్టడం ఒక 4-5 రోజులు చేయాలి. అప్పుడు ఈ మిరపకాయలకి ఆకుపచ్చ రంగు పోయి కారం కూడా బాగా తగ్గి తెల్లగా ఏది మిల్క్ బ్యూటీ ఉంది సరే తమన్నా అలా తయారవుతాయి. వీటిని చెమ్మ మొత్తం అంతా కూడా ఆరిపోయే వరకు ఈ మిరపకాయలని తడి లేకుండా మొత్తం అంతా కూడా ఆరిపోయేలాగా గలగలలాడేలాగా శుభ్రంగా ఎండబెట్టుకోవాలి. తర్వాత ఏదైనా ఒక డబ్బాలో నిల్వ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఉంటాయి. వీటిని నూనెలో వేయించి భోజనాల్లో ఎక్కువగా వాడుతుంటారు. ముఖ్యంగా మామిడికాయ పప్పులో, కర్డ్ రైస్లో ఈ స్పెషల్గా వాడుతూ ఉంటారు. ఇదండి ఈ చల్ల మిరపకాయల ఆత్మకథ.